అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో 6వ తరగతికి సంబంధించి కంటెంట్ అండి, పూర్తిగా కంటెంట్. ఇంతకుముందు వీడియోలో మనం గ్రామర్ చేసుకున్నాము. కంటెంట్ దాదాపుగా 80 బిట్స్ నేను తయారు చేశానండి. మనకు మల్టిపుల్ చాయిస్లో తయారు చేశాను. ఈ ఒక్క వీడియో చూసినా కూడా మీరు 6వ తరగతి పుస్తకం మొత్తం కూడా కంటెంట్ రివిజన్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి వీడియోలోకి వెళ్దాము. అభినందన పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? అభినందన అనేది మనకు 6వ తరగతిలో మొదటి పాఠము. 6వ తరగతి పాఠ్యపుస్తకాన్ని మనము నవవసంతం 1గా పిలుచుకుంటాం. నవవసంతం 1, ఇది 2026లో బిట్ వచ్చిందండి. పాఠ్యపుస్తకం నవవసంతం. అభినందన అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? అభినందన అనేది ఫస్ట్ పాఠం పిల్లలకు చాలా ఆసక్తిగా ఉండాలన్న ఉద్దేశంతో పిల్లలు పాడుకునే విధంగా గేయ ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అభినందన పాఠం ఏది? గేయ ప్రక్రియ. అభినందనం గేయం, అభినందన గేయం, ఈజీగా గుర్తుపెట్టుకోండి. గేయ ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? అసలు గేయం అంటే ఏంటి? గేయం యొక్క ముఖ్య లక్షణం ఏంటి? కేవలం చదవడం, పాడుకోవడానికి వీలుగా ఉండడం, సుదీర్ఘ వచనం, నాటకం ఆడడం. చూడండి, గేయం అంటేనే పాడుకోవడానికి వీలుగా. 6వ తరగతి పిల్లలను ఆకట్టుకోవడానికి, పాఠశాలకు రావడానికి, వాళ్ళకు చాలా సులభంగా అర్థం కావడానికి ఈ పాఠ్యాంశం పెట్టడం జరిగింది. పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం. అభినందన గేయం ఏ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది? ఏ సంకలనం అంటే ఏ పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది? పాలవెల్లి, స్వరభారతి, మణిమాల, పోతన చరిత్రం. చూడండి, ఇక్కడ స్వరభారతి అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. పాలవెల్లి కాదు, పల్లా దుర్గయ్య రాస్తారు. పోతన చరిత్రం వానమామల వరదాచార్యులు రాస్తారు. అభినందన అనేది స్వరభారతి అనే గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. అభినందన పాఠ్యభాగ రచయిత ఎవరు? పల్లా దుర్గయ్య, చిన్నయసూరి, శేషం లక్ష్మీనారాయణాచార్య, పొట్లపల్లి రామారావు. చూడండి, అభినందన పాఠ్యభాగ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. పల్లా దుర్గయ్య కాదు, పల్లా దుర్గయ్య వచ్చేసి వర్షం పాఠానికి సంబంధించిన వర్షం పాఠం రాశాడు పల్లా దుర్గయ్య. నెక్స్ట్ చిన్నయసూరి స్నేహబంధం అనే పాఠం రాస్తాడు, స్నేహబంధం. నెక్స్ట్ పొట్లపల్లి రామారావు ఏది రాస్తాడు చెప్పండి? పొట్లపల్లి రామారావు చీమల బారు అనే పాఠం రాస్తాడు. చూడండి, మీకు ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు వెళ్ళిపోయాయి ఇట్లా. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు ఏది? శేషం లక్ష్మీనారాయణాచార్యది సొంత ఊరు ఏది? నగునూరు. ఇది అండి ఆన్సర్, నగునూరు. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం? ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేశానండి. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరును గుర్తుపెట్టుకోవడానికి శేషం లక్ష్మీనారాయణాచార్య రాసింది ఏది? అభినందన పాఠం రాశాడు. ఈ అభినందన పాఠం రాసినందుకు శేషం లక్ష్మీనారాయణాచార్యని ఏం చేశారు? అభినందించారు. అభినందిస్తే ఆయన ఏం చేశాడంట? నవ్వాడంట. నగిండు. నగునూరు అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ కూడా తయారు చేయడం జరిగింది. మనకు ఛానల్లో ఒక వీడియో ఉందండి, ఓన్లీ కవులు వారి సొంత గ్రామాలు. ప్రతి సంవత్సరం 1 లేదా 2 బిట్స్ వస్తున్నాయి. కవులు వాళ్ళ యొక్క సొంత గ్రామాల నుంచి, వాళ్ళ జిల్లా కానీ గ్రామం నుండి 1-2 బిట్స్ వస్తున్నాయి. 6 నుండి 10 తరగతుల కవులు వాళ్ళ జన్మస్థలాలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అది మనకు అందులో ఉందండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, లక్ష్మీనారాయణాచార్య రాసిన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? ఇక్కడ చూడండి, స్వరభారతి, పాలవెల్లి, స్రవంతి, నవవసంతం. నవవసంతం అనేది మనకు పుస్తకం పేరు. ఏది? 6వ తరగతి పుస్తకం పేరు నవవసంతం 1. ఏ పత్రిక అండి? స్రవంతి అనే పత్రిక. స్రవంతి. ఈ స్రవంతి అనే పత్రిక ఏ సంస్థకు చెందినది? తెలంగాణ విద్యాశాఖక, దక్షిణ భారత హిందీ ప్రచార సభక, సాహిత్య అకాడమీ, ఎన్సీఆర్టీ. ఇది దక్షిణ భారత హిందీ ప్రచార మహాసభకు సంబంధించినటువంటి పత్రిక. లక్ష్మీనారాయణాచార్య ఏ రకమైన గేయాలు రాయడంలో అందవేసినాయి? ఇవన్నీ కవి పరిచయంలో ఉండే వాక్యాల ఆధారంగా బిట్స్ తయారు చేశానండి. లక్ష్మీనారాయణాచార్య ఏ రకమైన గేయాలు రాస్తున్నాడు అంటే హేతువాదన, దైవభక్తి, దేశభక్తి, శృంగార గేయాల, విప్లవ గేయాలు. ఇది దైవభక్తి, దేశభక్తికి సంబంధించిన గేయాలు రాసిండు. అభినందన పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏంటిది? చూడండి, పాఠ్యపుస్తకాలు అనేవి, మన తెలుగు పాఠ్యపుస్తకాలు అనేవి ఇతివృత్తాల ఆధారంగా తయారు చేయబడతాయి. ఇతివృత్తాలు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు 2026లో బిట్ వచ్చింది. తెలుగు పాఠ్యపుస్తకాలు వేటి ఆధారంగా తయారు చేయబడతాయి? ఇతివృత్తాలు. ఇతివృత్తం అంటే ఏంటంటే ఆ పాఠ్యాంశం వల్ల విద్యార్థులలో ఏ రకమైన లక్షణాలను మనం పెంపొందించాలి అనేది. అంటే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కావలసిన భూమికను, కావలసిన అంకురాలను, కావలసిన మొలకలను మనము
పాఠ్యాంశాలలో చూపించాలన్నమాట. ఏ ఇతివృత్తం ఇది? అభినందన పాఠం అనేది ఏ ఇతివృత్తం అంటే నైతిక విలువలు, దేశభక్తి, శ్రమ గౌరవం, ప్రకృతి చిత్రణ, సాహసం. ఇది దేశభక్తి, శ్రమ గౌరవం గురించి ఉంది. ఇందులో సైనికులు, రైతుల గురించి ఉంది కాబట్టి దేశభక్తి, శ్రమ గౌరవం గురించి ఉందన్నమాట. దేశానికి వెన్నెముక వంటి వారైన ఎవరి శ్రమను, గొప్పతనాన్ని తెలపడం అభినందన పాఠం ఉద్దేశం. ఇందాకనే చెప్పుకున్నాం కదండి, దేశభక్తి, శ్రమ గౌరవం. ఈ సైనికులు, రైతులు, వీళ్ళకి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని మనకి ఇందులో పెట్టడం జరిగింది. ఇది 6వ తరగతి మొదటి పాఠం. నెక్స్ట్ చూడండి, ఇంకొక క్వశ్చన్ ఉంది ఈ పాఠానికి సంబంధించి. జై జవాన్ జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి భావనను ప్రతిబింబించే పాఠం ఏది? జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఈ పాఠం అంటే ఈ జై జవాన్ జై కిసాన్ అనే కొటేషన్ ఏదైతే ఉందో, అనే భావన ఏదైతే ఉందో, దాన్ని ప్రతిబింబించే పాఠం ఏది? ఏ పాఠం? ఫస్ట్ దండి, అభినందన. ఇందులో జవాన్ ఉన్నాడు, కిసాన్ ఉన్నాడు ఈ పాఠంలో. ఓకేనా? ఇది. నెక్స్ట్ రెండో పాఠంకి వెళ్దాం. చూడండి, రెండో పాఠం స్నేహబంధం. స్నేహబంధం ఏ పాఠ్య ప్రక్రియకు చెందినది? స్నేహబంధం అనేది ఇది ఒక కథ కాబట్టి కథా ప్రక్రియకు చెందినది. కథా ప్రక్రియ, గేయం కాదు, ఖండకావ్యం కాదు, సంభాషణ కాదు. ఆకట్టుకునే కథనము, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు దేని లక్షణాలు? ఆకట్టుకునే కథనం. కథనం అనగానే మనకు ఐడియా రావాలండి. కథనం అనగానే మనకు కథ అనేది ఐడియా రావాలి. కథ. సరళత ఉండాలి, సరళంగా అర్థం కావాలి. పాత్రలకు తగిన సంభాషణలు ఉండాలి, పాత్రోచిత భాష ఉండాలన్నమాట. ఓకేనా? స్నేహబంధం పాఠం ఏ మూల గ్రంథం ఆధారంగా రూపొందించబడింది? పరమానందయ్య కథలు, విష్ణు శర్మ పంచతంత్రము, ప్రబంధ వాంగ్మయము, దాశరథి శతకం. ఏ మూల గ్రంథం ఇది? విష్ణు శర్మ పంచతంత్రానికి సంబంధించి ఈ మూల గ్రంథం ఇక్కడ నుండి స్నేహబంధం పాఠం తీసుకోబడింది. ఎవరు రాశారు మరి? పంచతంత్రం విష్ణు శర్మ రాశాడు సంస్కృతంలో. పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరి తెలుగులోకి అనువదించిన ఏ భాగం నుండి ఈ కథ తీసుకోబడింది? పంచతంత్రం అంటే 5 భాగాలు ఉంటుంది. మిత్రలాభం, సంధి విగ్రహం, మిత్రభేదం, లబ్ధనాశం, ఇట్లా 5 భాగాలు ఉంటుంది అనమాట. ఈ 5 భాగాలలో మరి ఏ భాగం నుండి తీసుకోబడింది అంటే మిత్ర లాభం నుండి తీసుకోబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. స్నేహం గురించి ఉంటుంది మిత్రలాభం. స్నేహం అంటే లాభం, శత్రువుడు కాదు కదా. మిత్రుడు ఎప్పుడు మనకు లాభం చేసేవాడు. స్నేహం కాబట్టి ఇది మిత్రలాభం నుండి తీసుకోబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్నేహబంధం పాఠానికి మూల రచయిత ఎవరు? ఈ పాఠానికి మూల రచయిత ఎవరు? పల్లా దుర్గయ్య, చిన్నయసూరి, గోనబుద్ధారెడ్డి, పొట్లపల్లి రామారావు. ఎవరు? చిన్నయసూరి. ఈ మిత్రలాభం రాసింది ఎవరు? చిన్నయసూరి. సంస్కృతంలో పంచతంత్రం రాసింది ఎవరు? విష్ణు శర్మ. తెలుగులో రాసింది ఎవరు? చిన్నయసూరి. ఓకేనా? స్నేహబంధం యొక్క పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తాల మీద ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుందండి. అన్ని పాఠాల ఇతివృత్తాలు మనము కొంచెం మన మైండ్లో పెట్టుకోవాలి. స్నేహబంధం యొక్క ఇతివృత్తం ఏంది? దేశభక్తి, నైతిక విలువలు, ప్రకృతి చిత్రణ, పర్యావరణం. ఏంటిది ఇది? ఇక్కడ విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడానికి ఈ యొక్క పాఠ్యాంశాన్ని తయారు చేయడం జరిగింది. దేశభక్తి అంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు తెలిసిందే. ఏందది? అభినందన పాఠం. ఓకేనా? పర్యావరణం అంటే చెరువు వస్తుంది. ఓకేనా? విద్యార్థులలో ఏ భావాన్ని పెంపొందింపజేయడం స్నేహబంధం పాఠం ఉద్దేశం. ఏ భావాన్ని పెంపొందింపజేయాలి? స్నేహబంధం పేరులోనే ఉంది. స్నేహం, సాహసభావం, దేశభక్తి, స్నేహభావం, విమర్శనాత్మక భావం. స్నేహభావాన్ని పెంపొందించడానికి ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. స్నేహబంధం కథలో కాకి పేరు ఏం పేరు? కాకి పేరు లఘుపతనకం. పేరులోనే ఉందండి, లఘుపతనకం కాకి. మందరకం అంటే ఎవరు? హిరణ్యకం అంటే ఎవరు? చిత్రాంగుడు అంటే ఎవరు? చూద్దాం, నెక్స్ట్ ప్రశ్నలో వస్తాయి. ఎలుక పేరు ఏం పేరు? ఎలుక పేరు హిరణ్యకం. ఎలుక హిరణ్యకం. మందరకం అంటే లఘుపతనకం కదా. లఘుపతనకం అంటే కాకి. హిరణ్యకం ఎలుక. ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్నేహబంధం కథలోని తాబేలు పేరు ఏం పేరు? తాబేలు. ఇది మందరకం అంటే తాబేలు. మందరకం అంటే తాబేలు. ఇంకొకటి మిగిలింది, ఏంటిది? జింక. చిత్రాంగుడు, దాని పేరు చిత్రాంగుడు, జింక. ఈ 4 పేర్లు ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, స్నేహబంధం కథలో కొత్తగా చేరిన జింక పేరు ఏమిటి? ఇందాకనే చెప్పుకున్నాం కదా, జింక పేరు ఏం పేరు? చిత్రాంగుడు. ఓకేనా?
చిత్రాంగా భయపడకు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అని ప్రవేశికలో అన్నది ఎవరు? ఇవి ఇట్లా ట్విస్ట్ చేస్తూ బిట్స్ ఇస్తాడండి. కనీసం 1-2 బిట్స్ అన్నా మనకు మొత్తం 30 బిట్స్లో 1-2 అన్నా కూడా ట్విస్ట్ చేస్తూ పడతాయి. ఇది ప్రవేశికలో ఉంది. చిత్రాంగా భయపడకు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అని అన్నది ఎవరన్నారు? అక్కడ మందరకం అంటుంది. చిత్రాంగుడితో మందరకం అంటుంది అనమాట. ఇది నెక్స్ట్ వర్షం పాఠం. వర్షం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? వర్షం పాఠం అనేది ఎవరు రాస్తారు? వర్షం చెప్పండి. వర్షం పాఠం రాసింది ఎవరు? పల్లా దుర్గయ్య. వర్షం పాఠం రాసింది. ఏ ప్రక్రియకు చెందింది ఇది? ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. ఖండకావ్యం అంటే ఏంది? వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం అంటాం. వస్తు వైవిధ్యంతో కలిగిన ఖండికలు అంటే చిన్న చిన్న పద్యాలు. ఓకేనా? ఇది ఖండకావ్యం. వర్షం పాఠం ఏ ఖండకావ్యం నుండి తీసుకోబడింది? ఇది ఖండకావ్య ప్రక్రియ కదా. మరి ఏ ఖండకావ్యం నుండి తీసుకోబడింది అంటే పల్లా దుర్గయ్య రాసిన ఏ గ్రంథం నుండి తీసుకోబడింది? ఇవన్నీ పల్లా దుర్గయ్య రాసిందే, కానీ పాలవెల్లి అనే గ్రంథం నుండి మనం తీసుకోబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాలవెల్లి, వర్షం పాలలాగా ఉంది అని అనుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వర్షం పాఠ్యభాగ రచయిత ఎవరు? సింపుల్. ఎవరు? పల్లా దుర్గయ్య. నెక్స్ట్ పల్లా దుర్గయ్య ఎక్కడ జన్మించాడు? పల్లా దుర్గయ్య ఏ జిల్లాలో ఏ గ్రామంలో జన్మించాడు? చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు చూడండి. హన్మకొండ జిల్లా మడికొండ, మంచిర్యాల జిల్లా చెన్నూరు, వరంగల్ జిల్లా మడికొండ, కరీంనగర్ జిల్లా నగనూరు. ఇదేంటంటే హన్మకొండ జిల్లా మడికొండలో జన్మించడం జరిగింది. పల్లా దుర్గయ్య రాసింది ఏంది? వర్షం పాఠం. వర్షం వచ్చిందని ఏడుకోయినా కొండ మీదకి పోయిండు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. కొండ హనుమకొండ, మడికొండ, వర్షం పడ్డది. రైట్, గుర్తుపెట్టుకోండి. పల్లా దుర్గయ్యకు ఏ భాషల్లో పాండిత్యం ఉంది? తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ప్రాకృతం, తెలుగు. ఇవండి ఈ 3. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం. ఈ 3 మీద ఆయనకు పట్టుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నది ఎవరు? పల్లా దుర్గయ్య. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది రావడానికి అవకాశం ఉంది 2026లో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో. ఇది మనం గెస్ చేయవచ్చు ఈజీగా. ఈ బిట్ రావడానికి అవకాశం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి MA అందుకున్నది ఎవరు? పల్లా దుర్గయ్య. ఓకేనా? నెక్స్ట్ కింది వాటిలో పల్లా దుర్గయ్య రచనలు ఏంటివి? చూడండి, పల్లా దుర్గయ్య రచనలు ఏంటివి కింది వాటిలో? 1 పోతన చరిత్రం, మణిమాల, సురభారతి, పాలవెల్లి, గంగిరెద్దు, సూక్తి వైజయంతి, రైతు బిడ్డ. ఇది ఎవరు? పల్లా దుర్గయ్య ఏంటివి ఇక్కడ? పాలవెల్లి, గంగిరెద్దు. ఇవి పాలవెల్లి, గంగిరెద్దు. పోతన చరిత్రం ఎవరిది? వనమామల వరదాచార్యులు. స్వరభారతి ఎవరిది? శేషం లక్ష్మీనారాయణాచార్యులు. ఓకేనా? నెక్స్ట్ పల్లా దుర్గయ్య ఏ అంశం పైన పరిశోధన చేశాడు? ఏ అంశం పైన పరిశోధన చేసి ఆయన డాక్టరేట్ పొందాడు? డైరెక్ట్ బిట్ అండి ఇది. 16వ శతాబ్ది అందరి ప్రబంధ వాగ్మయం తద్వికాసం ఈ అంశం మీద ఆయన డాక్టరేట్ పొందాడు. ప్రతి సంవత్సరం ప్రతి సెషన్లో ఈ డాక్టరేట్ల మీద ఒక బిట్ వస్తుంది. డాక్టరేట్ల మీద ఒకటి, అవార్డుల మీద ఒకటి, జన్మస్థలాల మీద ఒకటి, ఈ బిట్స్ వస్తాయండి. ఇది 16వ శతాబ్ది అందరి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనేది పల్లా దుర్గయ్య రాసినటువంటి పరిశోధన గ్రంథం. పల్లా దుర్గయ్య శైలి ఏ పదజాలంతో ఎలాంటి హాస్యంతో ఉండేది? ఇది సింపుల్ బిట్టే, తీసుకోకూడదు యాక్చువల్గా బిట్, కానీ చెప్పలేం ఇట్లాంటి బిట్స్ వస్తాయని మీకు తెలియజేయడం కోసం ఈ బిట్ తీసుకున్నాను. ఇదేంటంటే తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యంతో ఆయన రచనలు చేయడం జరిగింది. వర్షం పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏంటిది? ఇతివృత్తాల మీద తప్పనిసరిగా ఒక బిట్ వస్తుందండి. ఇతివృత్తాల మీదుగా వర్షం పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏంటిది? నైతిక విలువలు, ప్రకృతి చిత్రణ, చరిత్ర, సంస్కృతి, మానవీయ విలువలు. ఇందులో ప్రకృతి గురించి ఉందండి. ప్రకృతి చిత్రణ గురించి ఉంది. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అభిమానాన్ని, ప్రేమను పెంపొందించడానికి పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగిందన్నమాట. వర్షాకాలపు సొగసును తెలుపుతూనే సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. సింపుల్ అండి, డైరెక్ట్ బిట్ ఇది. వర్షం పాఠం ఉద్దేశం. ఓకేనా? నెక్స్ట్ లేఖ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? పేరులోనే ఉందండి. లేఖ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? లేఖా ప్రక్రియకు చెందింది. లేఖా ప్రక్రియ లేదా యాత్రా రచన ప్రక్రియకు చెందింది. లేఖ ప్రక్రియలో ఏది ప్రధానమైనది? రాసే శైలియా, విషయమా, అలంకారాల, ఛందస్సా? ఎప్పుడైనా చూడండి, లేఖలో వివరణ ఉంటుంది. అంటే విషయం గురించి రాస్తున్నాం కాబట్టి విషయమే ప్రధానమైనది, శైలి అవసరం లేదు. విషయం తెలిస్తే చాలు, ఏ శైలిలో రాసినా సరే. అలంకారాలు, ఛందస్సు ఇవేవి కూడా లేఖలో అవసరం లేదు.
లేఖ సాధారణంగా ఏ రూపంలో ఉంటుంది? పద్య రూపంలో, గేయ రూపంలో, వచన రూపంలో, ద్విపద రూపంలో. చూడండి, లేఖలు ఏ రూపంలో అయినా ఉండవచ్చు, కానీ సాధారణంగా మనకు వచన రూపంలో ఉంటుంది. లేఖ వచన రూపంలో ఉంటుంది. లేఖ వచన రూపంలో ఉంటుంది సాధారణంగా. మిగతా పద్య రూపంలో ఉన్న లేఖలు ఉన్నాయి, గద్య రూపంలో ఉన్న లేఖలు ఉన్నాయి, గేయ రూపంలో ఉన్న లేఖలు ఉన్నాయి, ద్విపద రూపంలో ఉన్న లేఖలు ఉన్నాయి, కానీ సాధారణంగా మనకు వచన రూపంలో ఎక్కువగా ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత కార్యాలయ లేఖలతో పాటు ఉండే ఇతర భేదాలు ఏంటివి? కావ్యలేఖలు, వ్యాపార లేఖలు, పత్రికా లేఖలు, పురాణ లేఖలు, జానపద లేఖలు. ఓకేనా? ఇది కూడా ఇవ్వాల్సిన బిట్ కాదు, కానీ మీకు ఏంటంటే ఒక్కొక్కసారి చాలా సింపుల్ బిట్స్ కూడా వస్తాయి అని తెలియడానికి బిట్ ఇచ్చానండి. వ్యాపార లేఖలు, పత్రిక లేఖలు ఇక్కడ ఆన్సర్. లేఖ పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏంది? ఇతివృత్తాల గురించి ప్రతి సందర్భంలో బిట్ ఎందుకు ఇక్కడ నేను ప్రాక్టీస్ కోసం ఇస్తున్నానంటే తప్పనిసరిగా ఒక బిట్ వస్తుంది ఇతివృత్తాల నుండి. కాబట్టి లేఖ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటిది? నైతిక విలువలు, పర్యావరణం, చరిత్ర, సంస్కృతి, సాహసం. లేఖలో ఏం చేస్తాడంటే దర్శనీయ ప్రదేశాల గురించి చెప్తాడు. దర్శనీయ ప్రదేశాలు అంటే ఏ ప్రదేశాలను దర్శించిందో చెప్తూ వివరిస్తూ రాస్తారు. అంటే ఆటోమేటిక్ ఏంది, ఒక ప్రదేశాన్ని దర్శించామంటే ఆ చరిత్ర, ఆ సంస్కృతిని తెలుసుకుంటాం. కాబట్టి ఇతివృత్తం ఏంది? చరిత్ర మరియు సంస్కృతి. నెక్స్ట్ చూడండి, లేఖా రచనను పరిచయం చేస్తూ తెలంగాణలో వేటిని గురించి తెలియజేయడం లేఖ పాఠం ఉద్దేశం. ఇందాక అనుకున్నాం కదా మనము, ప్రముఖ పరిశ్రమల, దర్శనీయ స్థలాల, అడవుల, జాతీయ నాయకుల. ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడం ఆ పాఠం ఉద్దేశం. ఓకేనా? చారిత్రక స్థలాలను సందర్శించడం వల్ల ఆనాటి ఏ అంశాల గురించి మనకు తెలుస్తుంది అంటే, చరిత్ర సంబంధించిన స్థలాలు మనం దర్శిస్తే దేని గురించి తెలుస్తుంది? ఆధునిక సాంకేతిక, జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి, భవిష్యత్తు ప్రణాళికలు, కేవలం వినోదం. జస్ట్ ఏదో టైంపాస్ కోసం పోతున్నామా? భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెళ్తున్నామా? ఆధునిక టెక్నాలజీని మనం అప్డేటెడ్ నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి వెళ్తున్నామా? లేకుంటే ఆనాటి జీవన విధానము, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి తెలుసుకోవడానికి వెళ్తున్నామా? ఇది అండి ఆన్సరు. జీవన విధానము, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి. లేఖ పాఠంలో ఏ ఏ దర్శనీయ స్థలాల గురించి ప్రస్తావన ఉన్నదని ప్రవేశికలు పేర్కొన్నారు? ఇది నేను ఈసారి గెస్ చేస్తున్నానండి, ప్రవేశికల నుండి కూడా ప్రశ్నలు వస్తాయని. కాబట్టి నేను 1-2 ప్రవేశికల నుండి కూడా ఇవ్వడం జరిగింది. లేఖ పాఠంలో ఏ ఏ దర్శనీయ స్థలాల గురించి చెప్పడం జరిగింది అవి చూడండి. భద్రాచలం, చెన్నూరు, నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్, బాసర, వేముల, మడికొండ, నగరు. ఇవండి నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్, ఈ మూడింటి గురించి, ఇంకా 2-3 అంశాల గురించి, కానీ మనకు ఉన్న వాటిలో ఈ 3 ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాఠంలో లలితకు ఉత్తరం రాసిన బాలిక ఏ గ్రామం నుండి రాసింది? మడికొండ, నగునూరు, వేముల, చెన్నూరు. చూడండి, పాఠంలో ఒక లేఖ ఉంటుంది, ఫ్రమ్ టు ఉంటుంది. లలితకు ఒక అమ్మాయి ఉత్తరం రాస్తుంది. ఏ గ్రామం నుంచి రాస్తుంది? వేముల అనే గ్రామం నుంచి రాస్తుంది. రైట్. ఇంకా కొన్ని పాఠాలు చూసుకోండి, అవేమో డీప్గా ఇచ్చాను, ఇవేమో కొన్ని పాఠాలు మళ్ళీ ఇంకా కొన్ని ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి. 6వ తరగతి విషయ సూచిక ప్రకారం శతకసుధ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటిది? శతకసుధ ఏ తరగతిలో అయినా శతకాలన్నీ కూడా ఇతివృత్తాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. మోరల్ వాల్యూస్ శతకాల్లో ఉండేటివి మోరల్ వాల్యూస్ ఉంటాయండి. శతక పద్యాలలో మనకు నైతిక విలువలను తెలియజేస్తాయి. ఎప్పుడైనా చూడండి, మనకు లాంగ్వేజెస్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు నైతిక విలువలను, సామాజిక విలువలను, మానవీయ విలువలను తెలియజేయడానికే ఉన్నాయన్నమాట. అవి అందులో ఎక్కువగా పాఠ్యాంశాలు ఉంటాయి. శతకసుధ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? కథ, కావ్యం, శతకం, గేయం. శతకం అనగానే మనకు శతకం గుర్తుకు రావాలి. శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాల, 100కు పైబడిన పద్యాలు లేదా 108 పద్యాల గ్రంథం శతకం. శతకానికి ఒక మకుటం అనేది ఉంటుంది. మకుటం లేని శతకాలు కూడా ఉన్నాయి, కానీ సాధారణంగా మకుటం ఉంటుంది. శతకంలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర అర్థం కలిగి ఉంటుంది. దాన్ని ముక్తకం అంటాం. ఇది 2026లో వచ్చింది, ఇది 2026లో వచ్చింది, ఇది 2026లో వచ్చింది. ఓకేనా? 3 ఒక్కొక్క సెషన్లో వచ్చాయండి. ముక్తకం అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర అర్థం కలిగి ఉంటుంది, లింక్ ఉండదు. మకుటం అంటే ఎవరినో ఒకరిని సంబోధిస్తూ శతకం రాయడం జరుగుతుంది, దాన్ని మకుటం అంటారు. శతకంలో ఎన్ని పద్యాలు ఉంటాయి? సాధారణంగా 108 పద్యాలు ఉంటాయి. పోతన బాల్యం పాఠ్యాంశ రచయిత ఎవరు? పోతన బాల్యం పాఠ్యాంశ రచయిత వానమామలై వరదాచార్యులు. పల్లా దుర్గయ్య కాదు. ఇందాకనే చెప్పుకున్నాం పల్లా దుర్గయ్య ఏ పాఠానికి సంబంధించి? వర్షం పాఠానికి సంబంధించి పల్లా దుర్గయ్య. గోనబుద్ధారెడ్డి ఏ పాఠానికి సంబంధించి? ఉడత సాయం పాఠానికి సంబంధించి గోనబుద్ధారెడ్డి ఉడత సాయం. పొట్లపల్లి రామారావు చీమల బారు అనే పాఠానికి సంబంధించి పొట్లపల్లి రామారావు. ఓకేనా? వనమామల వరదాచార్యులు పోతన బాల్యం.
పోతన బాల్యం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? పోతన బాల్యం పాఠం అనేది ఏ ప్రక్రియకు చెందినది? శతకం, కావ్యం, ద్విపద, వచన కవిత. ఇది కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం. శతకం కాదు, ద్విపద కాదు, వచన కవిత కాదు. ద్విపద అంటేనేమో గోనబుద్ధారెడ్డిది, ఏది ఉడత సాయం. శతకం శతకాలు ఉన్నాయి. వచన కవిత వచన కవిత కూడా ఉందండి, ఏదో చూద్దాం, మళ్ళీ వస్తుంది ఇప్పుడు. పోతన బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? పోతన బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణ, చరిత్ర సంస్కృతి, పిల్లల ఆసక్తులు, మానవీయ విలువలు. చూడండి, పోతన బాల్యం ఆయన బాల్యంలో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లల ఆసక్తులు ఏ విధంగా ఉన్నాయని తెలియడమే ఈ పాఠం ఉద్దేశం. కాబట్టి ఇది పిల్లల ఆసక్తులు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, మీరు ఏం చేయండి అంటే ఒక నంబర్స్ వేసుకొని మీరు నేను చెప్పకముందే పెట్టేసుకోండి ఆన్సర్. నేను చెప్పకముందే పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, పాజ్ చేసుకొని నేను చెప్పకముందే ఆన్సర్ పెట్టుకోండి. అది కరెక్టా కాదా మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఎంబడే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఉడత సాయం పాఠ్యభాగ రచయిత ఎవరు? వానమామలై వరదాచార్యులు, గోనబుద్ధారెడ్డి, చుద్దాల హనుమంతు, పల్లా దుర్గయ్య. ఎవరండి ఉడత సాయం? ఉడత సాయం రాసింది ఎవరు చెప్పండి? గోనబుద్ధారెడ్డి. ఇది అనుకున్నాం కదా, పోతన బాల్యం, ఇది పల్లెటూరు పిల్లగాడ, ఇది వర్షం. ఉడత సాయం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? గోనబుద్ధారెడ్డి అనగానే మనకు రావాల్సింది ఏంటంటే ద్విపద. ద్విపద, ఇది ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపద ప్రక్రియకు చెందినది. కావ్యం కాదు, శతకం కాదు, జానపద కథ కాదు. ఉడత సాయం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటిది? ఉడత సాయం, పేరులోనే ఉంది సాయం. ఉడత సాయం సాయం చేసింది అంటే సాహసమా, సహకారమా, నైతిక విలువల, శ్రమ గౌరవమా? సహకారం. సహకారం. చెరువు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? చెరువు అనేది ఏ ప్రక్రియకు చెందినది? ఏ ప్రక్రియ చూడండి ఒకసారి. లేఖ, కథ, స్వగతం, సంభాషణ. చెరువు ఏం చేస్తుందంటే తనకు తాను తన గురించి చెప్పుకుంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? స్వగతం అంటాం. తన గురించి తాను చెప్పుకోవడాన్ని ఏమంటాం? స్వగతం అంటాం. స్వగతంలో ఏమొస్తాయి పదాలు? ఎక్కువగా నేను, మేము అనే పదాలు వస్తాయి. నేను, మేము ఏంటిది? ఉత్తమ పురుష అంటారు. ఉత్తమ పురుష అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అనమాట. ఫస్ట్ పర్సన్ అంటారు. నెక్స్ట్, చెరువు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చెరువు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చూడండి, సంస్కృతి, పర్యావరణం, పిల్లల ఆసక్తులు, దేశభక్తి, సాహసం. చెరువు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? పర్యావరణం గుర్తుకు రావాలి. సంస్కృతి, పర్యావరణం అనేది కరెక్ట్ ఆన్సర్. చీమలబారు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఇందాక పైన ఆల్రెడీ చెప్పుకున్నానండి. చీమలబారు ఎవరు రాశారు? సుద్దాల హనుమంత, పొట్లపల్లి రామారావు, చిన్నయ్య సూర్య, శేషం లక్ష్మీనారాయణ. శేషం లక్ష్మీనారాయణాచారి అభినందన పాఠం రాస్తారు. చిన్నయ్య సూరి స్నేహబంధం పాఠం రాసిండు. స్నేహబంధం. పొట్లపల్లి రామారావు ఏ పాఠం రాసిండు చెప్పండి? పొట్లపల్లి రామారావు చీమలబారు. సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడ ఈ పాఠం రాసిండు అనమాట. ఓకేనా? చీమలబారు ఎవరు ఇప్పుడు? పొట్లపల్లి రామారావు చీమలబారు. ఈయన ఏ గ్రామానికి చెందినవాడు? తాటికాయల గ్రామానికి చెందినవాడు. పొట్లపల్లి తాటికాయల గ్రామానికి చెందినవాడు. ఇది మనకు 2026లో బిట్ వచ్చింది, తాటికాయల గ్రామం. నెక్స్ట్, చీమలబారు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? గేయ కవిత, వచన కవిత, జానపద కథ, పాట. చీమలబారు అనేది గేయం అండి, గేయ కవిత ప్రక్రియకు చెందినది చీమలబారు. నెక్స్ట్, చీమలబారు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? అన్ని ఇతివృత్తాలు ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాయండి. ఇతివృత్తం ఏంది? నైతిక విలువల, వ్యక్తిత్వ వికాసమా, సహకారమా, క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడమా? చీమలబారు యొక్క ఇతివృత్తం ఏంటంటే క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం. చీమలు వరుసగా వెళ్తూ తమ ఆహారాన్ని దాచిపెట్టుకొని అవసరమైనప్పుడు ఆహారాన్ని వాడుకొని అంటే నిరంతరం శ్రమిస్తూ క్రమశిక్షణగా ఉండడమే చీమలబారు యొక్క పాఠం ఉద్దేశం. బాలనాగమ్మ పాఠం ఏ ఇతివృత్తంతో సాగుతుంది? బాలనాగమ్మ అనేది సాహసమా, సహకారమా, ప్రకృతి చిత్రణన, మానవీయ విలువల? బాలనాగమ్మలో ఉండేది ఏంటంటే సాహసం ఉంది. విద్యార్థుల్లో ధైర్య సాహసాలను పెంపొందించడానికి బాలనాగమ్మ పాఠాన్ని పెట్టడం జరిగింది. బాలనాగమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఏ ప్రక్రియ? వచన కవితన, జానపద కథన, పాటన, సంభాషణ. చూడండి, బాలనాగమ్మ అనేది జానపద కథకు సంబంధించింది. జానపద కథ. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగ రచయిత ఎవరు? ఇందాకనే చెప్పుకున్నాం కదా, పొట్లపల్లి రామారావు ఆల్రెడీ పైన వచ్చేసిండు. పొట్లపల్లి రామారావు కాదు, ఇది చీమలబారు. సుద్దాల హనుమంతు మనకు పల్లెటూరి పిల్లగాడ పాఠం రాసింది. శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన పాఠం. పల్లా దుర్గయ్య ఏ పాఠం? పల్లా దుర్గయ్య చెప్పండి? వర్షం. పల్లా దుర్గయ్య వర్షం. పొట్లపల్లి చీమలబారు. చీమలబారు. శేషం అభినందన. అభినందన.
సుద్దాల హనుమంతు పల్లెటూరు పిల్లగాడ. పల్లెటూరు పిల్లగాడ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? వచన కవితన, జానపద కథన, పాటన, సంభాషణ. పేరులోనే ఉంది పల్లెటూరు పిల్లగాడ, ఇది పాట అండి, పాటకు చెందినది. ఓకేనా. నెక్స్ట్, పల్లెటూరు పిల్లగాడ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చూడండి ఇతివృత్తం. ఇందులో ఏంటంటే పల్లెటూరులో పిల్లవాడు బడికి వెళ్లకుండా పనికి వెళ్తాడు, సాహసం చేసిండా, మానవీయ విలువలు, బాల కార్మికుల సంస్కృతి, శ్రమ గౌరవం. ఇక్కడ ఏంటంటే ఈ ఇతివృత్తం మానవీయ విలువలు, బాల కార్మికులు. గుర్తుపెట్టుకోండి, తెలుగు పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఇతివృత్తాల ఆధారంగా నిర్మించబడ్డాయి. ఇతివృత్తం అంటే ఒక థీమ్ ఉంటుంది. విద్యార్థులలో ఏమి డెవలప్ చేయాలి, మనము ఏ రకమైన విలువలను డెవలప్ చేయాలి, వీళ్ళు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా కావడానికి ఏ రకమైన మొలకలను నాటాలి మనము, ఆ ఇతివృత్తాలే పాఠ్యపుస్తకాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026లో 2 సెషన్లలో వచ్చింది. కాపాడుకుందాం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? కాపాడుకుందాం అనేది స్వగతమా, పాటన, సంభాషణన, లేఖన? చెప్పండి. కాపాడుకుందాం అనేది అందులో సంభాషణ ఉంటుందండి. సంభాషణ. కాపాడుకుందాం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? కాపాడుకుందాం. ఎవరిని కాపాడుకోవాలి మనం? పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇంకా ఉపవాచకం నుండి కొన్ని బిట్స్ తీసుకున్నానండి. సాధ్యమైనంత వరకు ఉపవాచకంలో బిట్స్ రావట్లేదు, అయినా కూడా చెప్పలేం. అంటే 2026లో అయితే ఒకటే ఒక సెషన్లో వచ్చినట్టుంది. 25లో వచ్చాయి. మళ్ళీ 2025లో మనకు టెట్లో ఉపవాచకం బిట్స్ వచ్చాయి. 2026లో తక్కువ వచ్చాయి, అయినా కూడా మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాము. భద్రాచల రామదాసు అసలు పేరేమిటి? చెప్పండి. కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న ఎక్కడ తహసీల్దార్గా పనిచేశాడు? ఇది ఇంపార్టెంట్ అండి. కొంచెం కన్ఫ్యూజన్ బిట్టు. గోల్కొండనా, భద్రాచలమా, వరంగల్లా, రాచకొండనా? ఇదా భద్రాచలం తహసీల్దార్గా పనిచేశాడు. భద్రాచల రామదాసు రామునిపై కీర్తనలతో పాటు ఏ శతకాన్ని రాశాడు? వేమన, సుమతి, దాశరథి, కుమార. ఈయన దాశరథి శతకాన్ని రాస్తాడండి. దాశరథి శతకం. రాష్ట్రగీతం ప్రకారం, రాష్ట్రగీతం ఉంది కదండి, జయ జయ హే తెలంగాణ, దాని ప్రకారం రాజ్యాన్ని ధిక్కరించి రాములోరు గుడి కట్టిన కవిరాజు ఎవరు? కవిరాజుగా వెలుగొందిన కవి ఎవరు? కంచర్ల గోపన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. వానమామలై వరదాచార్యులు ఏ జిల్లాలోని ఏ గ్రామానికి చెందినవాడు? వానమామలై వరదాచార్యులు ఏ జిల్లా అండి? ఈయన హన్మకొండ, మడికొండ జిల్లా, మడికొండ ప్రాంతానికి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హన్మకొండ, మడికొండ. వాన వచ్చింది, కొండ మీదకి వెళ్ళిండు, అట్లా గుర్తుపెట్టుకోండి. సేమ్ పల్లా దుర్గయ్య కూడా. ఓకేనా. నెక్స్ట్, కింది వాటిలో వానమామలై వరదాచార్యుల ముఖ్య రచనలు ఏవి? పాలవెల్లి, గంగిరెద్దు, ఇది పల్లా దుర్గయ్యది. పోతన చరితం, మణిమాల, సూక్తివేజయతి, రతిబిడ్డ, ఇవి వానమామలై వరదాచార్యులవి. ఓకేనా. వానమామలై వరదాచార్యుల బిరుదులు ఏంటివి? అభినవ పోతన, మధుర కవి, కవి సామ్రాట్, ప్రజాకవి, సర్వజ్ఞ. ఎవరు? వానమామలై వరదాచార్యుల బిరుదులు అభినవ పోతన, ఇంకా అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా ఉంటుంది. నెక్స్ట్, కవి చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది. వానమామలై వరదాచార్యులకి. ఓకేనా. పోతన చరితం రాసినందుకు అభినవ పోతన అనే బిరుదు వచ్చింది. రాష్ట్రగీతం ప్రకారం తెలుగులో తొలి ప్రజాకవిగా పేరు పొందింది ఎవరు? తొలి ప్రజాకవి కంచర్ల గోపన్న, పాల్కురికి సోమన, బద్దెన, భీమకవి. పాల్కురికి సోమన అండి ప్రజాకవి. ఎందుకంటే ఈయన అటు పండితులనే కాకుండా ఇటు పామరులను కూడా మెప్పించే విధంగా రచనలు చేశాడు. ముఖ్యంగా మొట్టమొదటి ఈయన దేశీ కవి, అంటే సామాన్య ప్రజల కోసము తన కవిత్వాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. తొలిసారిగా తన రచనల్లో మణిప్రవాళ శైలిని వాడిండు. మణిప్రవాళ శైలి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 2026లో వచ్చింది, మళ్ళీ రావచ్చు. మణిప్రవాళ శైలి అంటే ఏంటంటే సంస్కృతం మరియు తెలుగు భాషా పదాలను కలిపి ఆయన వాడిండు, మొట్టమొదటగా వాడిండు అనమాట. ఓకేనా. ఈయన తెలంగాణ ఆది కవి అని పిలుస్తారు. ఈయన తెలంగాణ ఆది కవి ఎవరు? పాల్కురికి సోమన. నెక్స్ట్ చూడండి, లాస్ట్ పేజ్ ఇది. ఇంకొక 5 నిమిషాలు ఉంది వీడియో చివరి వరకు చూడండి. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్. కాళిదాస కావ్యాలకు భాష్యాలంటే ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానాలు, ఇంటర్ప్రిటేషన్ రాయడం అంటే ఆ కావ్యాన్ని వివరిస్తూ రాయడం. వాక్యాలను రాసిన మెతుకుసీమ కన్నబిడ్డ ఎవరు? ఎక్కువ భాష్యాలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మల్లినాథ సూరి. ఇది గుర్తుపెట్టుకోండి. దిగ్నాగుడు కాదు, సర్వజ్ఞ సింగభూపాలుడు కాదు, పినవీరభద్రుడు కాదు. ఓకేనా. ఈయన పినవీరభద్రుడు వాణి నారాయణి అని అంటాడు. ఇది ఉంది ఆల్రెడీ. వాణి నారాయణి అంటూ నినదించిన కవికుల రవి ఎవరు? పిల్లల మర్రి పినవీరన. వాణి నారాయణి. వాణి అంటే సరస్వతి. నేను అంటే నా నాలుక మీద సరస్వతి ఉంది, నా రాణి, వాణి నా రాణి అంటూ రచనలు చేసినటువంటి వ్యక్తి పిల్లల మర్రి పినవీరభద్రుడు.
గాథా సప్తశతికి ఆయువులుదిన రాజు ఎవరు? గాథా సప్తశతిని రాసింది ఎవరు? హాలుడు. గాథా సప్తశతి 700 కథలు అనమాట. సప్తశతి 700. సప్తశతి అంటే 700 గాథలు. గాథ అనేది ఒక ఛందస్సు. గాథ అనేది కథ కాదు, ఒక ఛందస్సు. కానీ కథ 700 కథలు ఉంటాయి దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూడండి, ఇందులో నుండి కూడా ఒక బిట్టు పడే అవకాశం ఉంది. జాతీయ గీతం, నెక్స్ట్ జాతీయ గేయము, మన రాష్ట్ర గేయానికి సంబంధించి చూడండి ఒకసారి. జాతీయ గీతం రచించింది ఎవరు? ఇది మనందరికీ తెలిసిందే, కన్ఫ్యూజన్ లేని బిట్టు, మనందరికీ తెలిసిందే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా? వందే మాతరం రాసింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. ఈడ కన్ఫ్యూజ్ అవుతారండి, వందే మాతరం రవీంద్రనాథ్ ఠాగూరా, జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూరా, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఎంత చదివినా కూడా సిస్టమ్ ముందు కూర్చుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇది గేయం రాసింది ఎవరు? ఇది గీతం. గీతం జనగణమన గుర్తుపెట్టుకోండి. గేయం వందే మాతరం ఎవరు రాశారు? బంకిం చంద్ర చటర్జీ. ఇట్లా గుర్తుపెట్టుకోండి. గేయం గేయం వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ. యం వం వం ఇట్లా గుర్తు. గేయం వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ. ఇట్లా సున్నాలు గుర్తుపెట్టుకోండి. భారతదేశ జాతీయ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ తెలిసే కదండి, ప్లెడ్జ్. మనం రోజు ప్రేయర్లో చెప్తాము. ఇది రాసింది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. పివి సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసింది ఎవరు? డైరెక్ట్ ఇది మీకు తెలిసిందే, అందశ్రీ. అందశ్రీ అందశ్రీ. ఇవి తెలిసిన బిట్లే, మళ్ళీ ఒకసారి టచ్ చేస్తున్నాండి. తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏ తేదీన ఆవిర్భవించింది? 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించింది. ఇదండి, ఇది 6వ క్లాస్కు సంబంధించి మీకు టోటల్ కంటెంట్ టచ్ అయ్యే విధంగా. దీంతో పాటు ఒకటి మనకు వీడియో, వ్యాకరణం వీడియో కూడా ఉందండి 6వ తరగతిది. ఈ 2 వీడియోలు చూస్తే మీరు 6వ తరగతి టోటల్ పుస్తకం చూసిన విధంగానే ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఛానల్లో టెట్కి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయండి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.